ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లుగా అనిపించింది అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సరైన వివరాలు లేని నామినేషన్లను కూడా అంగీకరించడం దారుణమని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ స్క్రూటినీ ప్రాసెస్లో స్వతంత్ర అభ్యర్థి తన తనయుడు జీవి సుందర్ ప్రత్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. మొదట సిపిఎం అభ్యర్థి వీర రాఘవరావు డిస్క్వాలిఫై అయ్యాడని ప్రకటించారని, ఆ తర్వాత చివరిలో తన క్వాలిఫైడ్ అని చేసినట్లు లిస్టులో ప్రకటించారని తెలిపారు. మొదటి డిస్క్వాలిఫై చేసిన అనంతరం క్వాలిఫై అవ్వడంపై ప్రభుత్వం ఒత్తిడి ఉందని ధ్వజమెత్తారు. పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సమాజ వర్గానికి చెందడం నేను స్వాగతించిన, కానీ ఓట్లు చీల్చడం కోసమే డిస్క్వాలిఫై అయిన అభ్యర్థిని మరలా రంగంలోకి దింపారని, దానికి సీఎం నుండి ఒత్తిడి ఉందన్నారు. దయచేసి టీచర్లు, విద్యావంతులు గమనించాలి అని, పీడీఎఫ్ అభ్యర్థి కూటమి అభ్యర్థికి అమ్ముడుపోయారని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించగల దమ్ము జీవి సుందర్కి ఉందని, అందరూ దాన్ని గమనించి తన కుమారుడిని గెలిపించాలి అని ప్రార్థించారు. నా డిస్క్రిప్షన్ అని చెప్పి సరే, సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చేటికి ఒక 5 సార్లు అన్నీ చాలా ఎలాగన్నా సరే తిన్నే అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది ఆవిడ. దట్ మేము అన్నీ సిద్ధపడే ఉన్నాం. నా నామినేషన్ని తిరస్కరించడానికి వీల్లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించాం. తిరస్కరించిన తర్వాత తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత లిస్ట్ పెట్టేవాడు కల్లా సిపిఎం క్యాండిడేట్, అదే పీడీఎఫ్ క్యాండిడేట్ లిస్టులోకి వచ్చేసాడు. అంటే అందరూ అభ్యర్థుల ఎదురుగుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్, దిస్ క్యాండిడేట్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పింది. చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే, స్క్రూటినీ తీసుకునే అన్ని అప్లికేషన్స్ చేశారు కదా, స్క్రూటినీ చేశారు కాబట్టి ఆ స్క్రూటినీలో అందరూని స్క్రూటినీ మొదట అయిపోయింది కాబట్టి అలాంటప్పుడు అసలు స్క్రూటినీ వెరిఫికేషన్ ఎందుకు? స్క్రూటినీ వెరిఫికేషన్ లేకుండా ఆల్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా. మళ్ళీ స్క్రూటినీ దానికి ఒక రోజు తంతు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు? అయినా మా ఇష్టం, మా తెలుగుదేశం వాళ్ళు ఎవరి నుంచో పెట్టుకుంటే వాళ్ళందరినీ తక్కువ వాళ్ళని తీసేస్తామని ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు.